హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా పాతకాలం స్టైల్లో ములక్కాడ కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ 6 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి. అలాగే ఒక మునక్కాయని ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. ఇక్కడ పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోండి. అలాగే పావు టీ స్పూన్ చొప్పున మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొద్ది కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటూ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టుకుని సాఫ్ట్గా అయ్యే వరకు ఉల్లిపాయల్ని మగ్గించుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకుని కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత చింతపండు వాటర్ వేసి కలుపుకుని ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేయడం వల్ల పులుసు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ పైకి వచ్చింది. పులుసు రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ ఎగ్ పులుసు రెడీ అండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.